నిన్ను దేవునిగా తెలుసుకొనని ప్రజలు దేవునిగా తెలుసుకున్నట్టుకు కృప పొందుటకు యోగ్యులుగా చేయాలి. కార్యం చేయండి, కృప చూడండి, ప్రార్థన ఆలకించండి. యేసు నామములో ఆమేన్. ప్రభు మన ప్రార్థన ఆలకించలేదు. స్తోత్రించము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. కూర్చుందాం అందరినీ. దేవుని మహోన్నతముకు పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ పునరుద్ధాన కాలపు ఆరాధనకు చేరి వచ్చి ఉన్న, అలాగనే ఈ శతయంత్రాంగము ద్వారా చూస్తూ వింటూ ఉన్న ప్రతి ఒక్కరికి మన ప్రభును ప్రియ రక్షకుడులో అయినటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అందరికీ హృదయపూర్వకపు వందనాలండి. అందరికీ వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉన్న దినాల్లో ఉన్నాం. ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉన్న దినాల్లో ఉన్నాం. దానికి సంబంధించిన అనేకమైనటువంటి సూచక క్రియలు నేడు భూమి మీద జరుగుతూ ఉంటుండగా మనం చూస్తూ ఉన్నాం. తెలియని వారమిగా ఉండక ప్రతిదీ దేవుడు ప్రస్తుతపు దినాల్లో మనకు బాగుగా అర్థమయ్యేలాగా తెలియపరుస్తుండగా గమనించుచు దేవుని యొక్క పరిశుద్ధతలో ఎక్కడ తప్పిపోకుండా కాపాడుబడు కృప పొందుతుము కాక. ఆమేనండి అందరూ. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. దేవుని ప్రియులారా, గత 2 వారాలుగా నూతన సంవత్సరం నిమిత్తమైనటువంటి ఒక ప్రత్యేకమైన వాగ్దాన పూర్వకమైన వాక్యాలను వింటూ వచ్చాను. ఈ దినమందు మరలా అదే వాక్యాన్ని ధ్యానించగా కొద్ది నిమిషాల్లో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు తన వాక్యముతో మనతో ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడునుగాక. ఆమేనండి. మంచిగా ఆయన తన వాక్యముతో మనతో మాట్లాడుచుండగా మన హృదయములలో ఆయన వాక్యము క్రించినట్లుగా కృప పొందుదుముగాక. ఆ కాలంలో ప్రజలలో దైవ భయం లేదు. ఒకరి ఎడల ఒకరికి చిన్న పెద్ద ఆ గౌరవము కూడా లేదు. గౌరవాలు లేవు. ఒకరి మాట అంటే ఒకరికి సమాధాన స్థితి కలిగిన జీవితాలు లేవు. ఎవరు ఎలా అనుకుంటే అలా వారి యొక్క బ్రతుకులను బ్రతుకుచూ ఉన్నటువంటి రోజులవి. ఇలాంటి పరిస్థితి ఎందుకు సంభవించింది అని గమనిస్తే, దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి దైవజనుడు, దేవుని మందిరంలో ఉన్నటువంటి దైవజనుడి యొక్క కుటుంబం దేవుని యొక్క దృష్టికి యోగ్యత కలిగినదిగా కొనుపరచబడలేకపోతున్నారు. దేవుని యొక్క దృష్టికి యోగ్యులుగా నడుచుకోలేకపోతున్నారు. ప్రజలు పతనమై దేవునికి దూరమై పాడిపోవటం గల కారణం ఏంటయ్యా అనంటే
దేవుని మందిరంలో దేవుని ఆరాధించుటకు చేరి వచ్చే ప్రజలు పాడైపోయారు. ఏంటంటే మందిరంలో సేవ జరిగిస్తున్న నాయకుడు కానీ ఆ కుటుంబము కానీ దేవుని దృష్టికి యోగ్యత కలిగిందిగా లేదు. దేవుడు ఆ కుటుంబ ప్రజల ద్వారా మేలుకు తన ప్రణాళికను నెరవేర్చాలని ఆశించిన కొనసాగేదిగా లేదు. కారణం దేవుని యొక్క కృపలో దేవుని యొక్క సేవకులు తొలగిపోయారండి. జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క కృపలో దేవుని సేవకులు తొలగిపోయారు. ఒకవేళ ఆ పరిస్థితిని చక్కబెడతామా అని ఒకవేళ ఆ మందిరంలో పెద్దగా ఉన్న అతను ఆలోచించి బాధ్యత చేపడదామని ఆశించిన వినేవాళ్ళు లేరు. పైగా బయట వాళ్ళు కూడా కాదండి, తన బిడ్డలే, తన కడుపులో పుట్టిన తన బిడ్డలే తన మాట వినే స్థితిలో లేరు. దేశమంతా అదే రకమైనటువంటి దేవుని ఉగ్రత కొరకు ఆయుధపరచబడుతున్న తినాలని, దేవుని మహిమను కోల్పోవచ్చినటువంటి రోజులని, దైవనీతి భద్రమైపోతున్న రోజులని, దైవ బైబిల్ని ఇష్టానుసారంగా బ్రతుకుతున్న రోజులని, ఆ దినాల్లో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం చెల్లిస్తుంది. దీపము ఆరిపోక మునిపే, జాగ్రత్తగా వినండి, దీపము ఆరిపోక మునిపే అతను దేవుని యొక్క నిబంధన మనస్సు ఎదుట పొందుకుంటూ అలవాటు పడినవాడు ఎదుగుచున్నట్టు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చదవండి సమూయేలు మొదటి గ్రంథం 3వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథము 3వ వాక్యం. దీపము ఆరిపోక మునుపు సమూయేలు ఏంటంట? సమూయేలు మళ్ళా ఆ మొదటి మాట, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను పండుకునే అలవాటులో ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఎక్కడ పండుకునేవాడంట? దేవుని మందస్సు ఉన్న ఆ మందిరంలో. అతడు పెద్ద వయసు వచ్చిన కూడా కాదండి. మీసాలు ఇలా తిప్పి గడ్డాలు ఇలా పెంచుకొని జుల్పాలు ఇంతగా భుజాలు తాకేదాకా వెనక వెంట్రుకలు పెంచుకొని ఎలా అంటే ఈ షాంప పగలు కొట్టేలాగా ఆ వెంట్రుకలు ఇలా కింద పడుతూ ఎలా అంటే ఎలా పడుతూ అంత స్థాయి కలిగిన వయసు కూడా కాదు. చిన్నవాడే, జాగ్రత్తగా చిన్నవాడే. తన చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి ఆ పరిస్థితుల ప్రకారం అతను కూడా మార్పు చెందొచ్చు. ఎందుకంటే మందిరంలో ఉన్న యాజకుడే గద్దించలేకపోతున్నాడు. పోతే తన బిడ్డలే తన మాట వినేలాగలేరు. కాబట్టి ఆ మందిరం చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ పతనమైపోయి ఉన్నారు. అలాంటి చోట ఇతడు కూడా తన ఇష్టం వచ్చినట్టుగా బ్రతకటకు నేర్చుకోవచ్చు. వినండి, ఆమేన్. ఇతను కూడా తన అనుకున్నట్టుగా బ్రతుకుటకు తన బ్రతుకును ముందుకు కొనసాగింపు చేసుకోవచ్చు. తను అనుకున్నట్టుగా బ్రతకొచ్చండి, తను అనుకున్నట్టుగా బ్రతకొచ్చు. ఎందుకంటే చెప్పేవాడు లేడు, ఉన్నవారు పాడైన జీవితాలు జీవిస్తున్నారు. ఎవరికి దేవుని భయం లేదు. అక్కడ ప్రాంతమంతా దేవుని దృష్టికి దేవుని యొక్క కృప పొందుకొని అనగా కృప పొందుకొని
మమత అనురాగాలు లేవు. ఎవరు ఇష్టానుసారంగా జీవితాలు జీవిస్తున్నట్టు తినాలని. చిన్న పెద్ద తేడా లేదు, భయం లేదు, భక్తి లేదు. దేవుడు చూస్తున్నాడే అనే విక్షిక్షణ రైతులకు ఆ భయం లేదు. చదవండి రెండవ అధ్యాయంలో 22వ వాక్యం చదవండి. ఏలి బహువృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారుడు చేసిన కార్యములన్నీయు. ఇశ్రాయేలీయులకు అనగా దేవుణ్ణి సేవించడానికి చేరి వచ్చే ఇశ్రాయేలీయులకు తమ కుమారులు చేసిన కార్యములన్నీయు. తన కుమారులు చేసిన కార్యములని వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు అనగా ప్రభుని సేవించుటకు, ప్రభుని సేవించుటకు, ప్రభుని ఆరాధించుటకు, ప్రభుని కీర్తించుటకు అనగా సేవ చేయుటకు చేరి వచ్చిన స్త్రీలతో క్షీణించుటయను మాట పాపం జరిగిస్తున్న రోజులోనే దేవుని ఆరాధించడం చేరి వచ్చే ప్రజలతో ఇష్టానుసారంగా పాపం జరిగిస్తున్న రోజులోనే ఎక్కడో కాదండి, మందిరం దగ్గర. ఇలాంటి పరిస్థితులు ఉన్న ఆ ప్రాంతం, దేవుని యొక్క కృప పోగొట్టుకున్న స్థితిలో ఉన్న ఆ ప్రాంతం అది అనుకుని ఉండొచ్చు. లేక నన్ను మా అమ్మ ఎన్నో నోములు నోసి, ఎన్నో మొక్కుబళ్ళు చేసి, ఎంతో ప్రయాసపడి, కన్నీరు విడిచి, ప్రాధేయపడి ప్రార్థన చేసి నన్ను పొందుకున్నదే, నన్ను కన్నదే, ప్రార్థన చేసి నన్ను కన్నదే, ఎంత కష్టపడి ఎన్నో దినాలు నా కొరకు వెయిట్ చేసి నన్ను కన్నదే. నా తల్లికి నేను భారమైనానా? నా తల్లికి నేను ఎంత బరువైపోయినానా? ఇలాంటి చోట తీసుకొచ్చి పెట్టిందంటే నన్ను. ఇల్లు చూస్తే అపవిత్రమైన కార్యాలు కలవారు, ఈయన చూస్తే ఒక మాట వాళ్ళు హెచ్చరించలేరు. ఇక్కడ ఉన్న ప్రజలంతా, మందిరానికి చేరి వచ్చే ప్రజలందరూ కూడా తమ ఇష్టానుసారమైన జీవితాలు జీవించడానికి అలవాటు పడ్డవాళ్ళు. ఇలాంటి చోట నన్ను పెట్టింది అంటే మా అమ్మకు నేను కూడా బరువైపోయినానా అని అనుకోవచ్చు. ఇలాంటి ఇలాంటి చోటు నేను చేయను. ఈ సేవ ఇలాంటి చోటు నేను మా అమ్మకు కొంచెం నా మీద మనసు లేదా? మా అమ్మకు కొంచెం నా మీద జ్ఞానం లేదా? ఆలోచన లేదా? ఓకే, పాడైపోయిన ప్రజల మధ్యలో వదిలేసి వెళ్ళిందండి. పాడైపోయిన ప్రజల మధ్యలో నన్ను వదిలేసి వెళ్ళిందంటే ఆకు నేను ఇంత పాడమయ్యాలా అని వదిలిపెట్టి వెళ్ళొచ్చండి, వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. నాకు పెంచినట్టుని ఇలాంటి చోట నేను బ్రతకను. ఒకవేళ నాతో ఉన్న వాళ్ళు మంచి వాళ్ళైతే నేను మంచి కార్యాలు గలవాడిని ఎదుగుతాను. నాతో ఉన్న వాళ్ళైతే దైవ భయం గల వాళ్ళైతే నేను దైవ భయం గలవాడిని ఎదగలను. నాతో ఉన్న వాళ్ళు దేవుడు నీతి గలవాడైతే నేను నీతి గలవాడిని ఎదగలను. కానీ వీళ్ళు మంచి వాళ్ళు కాదే, వీళ్ళు ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళే. ఒకరికి దైవ భయం లేని జీవితాలు జీవిస్తున్నవారే, దేవుని దృష్టి అననుకూలమైన జీవితాలు జీవిస్తున్నవారే. ఇలాంటి చోటన నేను పరిశీలన చేసేదే అని అనుకోలే. వెళ్ళవచ్చు, అతను అనుకొని వెళ్ళిపోవచ్చు. ఆలోచించండి. ఈ ప్రాంతంలో ప్రజలు బాగలేరు, ఇక్కడ మందిరమే బాగలేదు, ఇక్కడ దైవజనుడు బాగలేరు, ఇక్కడ ఉన్న వాళ్ళు బాగలేరు, అది లేదు ఇది లేదు, ఇలాంటి చోట అని వెళ్ళిపోవచ్చు అండి. ఇంకెక్కడ మందిరాలు లేవా, ఇక్కడికైనా నేను రావాలని వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోలే. అబ్బాయి చప్పుడు కొట్టిన గట్టిగా వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళిపోలే. పరిస్థితులన్నీ
ఆమేన్. హల్లెలూయా. మా అమ్మ నన్ను వదిలిపెట్టినప్పుడు చిన్న వయసు, చిన్నవాడిని కాబట్టి ఆమెకు తెలియదు. కాబట్టి అదే అధ్యాయంలో మొదటి అధ్యాయంలో ఆ గ్రంథంలో మొదటి అధ్యాయంలో 23వ వాక్యం చదవండి. కాబట్టి మైక్లో కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము. నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలుచుకో. అంటే మందిరానికి కూడా పంపలే ఆమె. ప్రతి ఏటా లేదా ప్రతి అమావాస్య లేదా ప్రతి పౌర్ణమ దినాలలో ఆ బిడ్డను తీసుకొని మందిరానికి పోయే అలవాటు కూడా లేదు ఆమెకి. బిడ్డను కన్నది దేవుని యొక్క ముక్కు పరిచేసి బిడ్డను కన్నది, దేవుని యొక్క ఫలముగా పొందిన బిడ్డను ప్రతి నెల లేదా ప్రతి వారము మందిరం తీసుకోకపోయిన అలవాటు కూడా లేదు. వారం మందిరం తీసుకోకపోయిన అలవాటు కూడా లేదు. పాలు మాన్పించే వరకు ఆమె మందిరంకి వెళ్ళలేదంట. ఆమె పాలు మాన్పించే వరకు మందిరానికి వెళ్ళలే. నేను రాను. ఎందుకు రావమ్మా అంటే ఆమె భర్తని యజమానులు అడుగుతారు, ఎందుకు రావమ్మంటే వీడు పాలు మాన్పించే వరకు నేను మందిరానికి రాను, పాలు మాన్పించే తదుపరి వీడు తీసుకుని వెళ్ళి యెహోవా మందిరంలో వీడిని సేవ కొరకు ప్రతిష్ఠిస్తున్నాను. కాబట్టి రోజు వెళ్ళి వచ్చే పరిస్థితిని కాకూడదు. ఆలోచించండి, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే వారు వెళ్ళి వస్తుంటే అక్కడ పరిస్థితి ఆమెకు లేదా వీరికి తెలుస్తుంది. వారం వస్తే తెలుస్తుంది. ఎప్పుడో సంవత్సరం కోసం వస్తే ఏం తెలుస్తుందండి? ఎప్పుడో సంవత్సరం కోసం వస్తే ఏం తెలుస్తుంది? హల్లెలూయా. నేను తినాన మన మధ్య ఒక దైవజనుడు వచ్చాడు. దైవజనుడు చెప్పుకొని వచ్చాడు. దైవజనుడు నేను రకరకాల ప్రాంతంకి వెళ్ళినప్పుడు 4 మాటలు నాకు చేత నేను మంచి మాటలు చెప్పాను అంతే. మీ కుటుంబంలో మీరు బాగలేరు, మీ కుటుంబం మీరు బాగలేరు, మీరు ఆ పని చేసుకోండి, బతకండి, ఈ పని చేసుకోండి, మీకెందుకయ్యా? ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి వచ్చేవాడి. మన పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితి నాకేం తెలుస్తుంది? నెలకు సంవత్సరం ఒకసారి వచ్చేవాడి నాకేం తెలుస్తుందండి? ఈ మాట వింటున్న ప్రియులారా, ఇతని విషయాలను అనవసరంగా జోక్యం చేసుకొని మాట్లాడుకోవద్దండి. ఆమేన్. ఆకులు తెలిసే పని అయితే ఎత్తేయాలి, లెక్కలు పెట్టొద్దు. ఆమేన్. మన తెలుగులో ఉన్న సామెత, ఇస్త్రాగులో తెలిసే నీకు లెక్కలు ఎందుకురా అంటామా? కాబట్టి ఏ పరిచర్య దేవుడు నన్ను పిలిచాడో ఆ పరిచర్యలో నమ్మకంగా బ్రతకడం నేర్చుకోవాలి. సంవత్సరానికి ఒకసారి కూడా పోయామని ఆ మనిషి కాదు. ఆమె బిడ్డను కనింది, పెంచింది. ఎంతవరకు పెంచిందంట? మీ సారాలు గడ్డాలు పెరిగి మరి మందిరం నేను బా నాన్న మందిరానికి కొరత ఇంకోసారి బా అన్నంత దాకా. అవే హల్లెలూయా. ఈరోజు బిడ్డలు చూడండి, గడ్డాలు పెంచుతారు, మీసాలు పెంచుతారు. ఎందుకు పెంచుతారో తెలియదండి. ఆ కాలంలో మీసాలు పెంచి గడ్డాలు పెంచుంటే ఫెయిల్ అయిపోయారు అనుకునేవాళ్ళు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఫ్యాషన్ అయిపోయిందండి. ఫ్యాషన్ బాధాకరమైన విషయం ఏంటంటే సేవకుల్లో కూడా వచ్చిందండి ఈ ఫ్యాషన్. నాకు అర్థం కావట్లేదు. సేవకుల్లో కూడా వచ్చింది, ఎక్కడికి వెళ్ళి వచ్చింది నాకు అర్థం కాల. ఈ లోక డిసైన్స్, ఈ లోక మోడర్న్ సేవకుడు నీకెందుకయ్యా? సంఘంలో ఒక విశ్వాసిని నువ్వు హెచ్చరిక ఇవ్వాలి. నీకెందుకు ఈ మోడర్న్ నీకెందుకండి? హల్లెలూయా. ఇదివరకు మీసాలు గడ్డాలు పెంచి తినాలన్నా తాగాలని ఇబ్బంది పడేవాళ్ళు. తాగాలంటే ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు అలవాటు అయిపోయిందండి. తల్లి బాగా చెప్తుంది.
దేవుని ప్రియులారా, ఎంతవరకు వచ్చింది? 24వ వాక్యం చదువు. పాలు మాన్పించిన తరువాత పాలు మాన్పించే వరకు. నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఎంతవరకు? మీసాలు గడ్డాలతో పాలు తాగుతారా తల్లి కడుపుట? ఆలోచించండి. 20 సంవత్సరాలు తాగుతారండి, 15 సంవత్సరాల దాకా తాగుతాడు. అది కనీసం 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, లేదా 3 సంవత్సరాలు, 2-2.5 సంవత్సరం, 3వ సంవత్సరం దాకా కూడా. ఒకవేళ ఇక్కడ మనకి అతనికి అంత అవకాశం లేదండి. ఎందుకంటే అతని తర్వాత మరలా పిల్లలు ఉన్నారు కాబట్టి 2 సంవత్సరాలు లాస్ట్. అంతే, లాస్ట్ వరకైతే ఇవ్వచ్చు. లాస్ట్ బిడ్డకైతే కదా, ఏంటి తల్లారా మాటలు ఏంటి? లాస్ట్ బిడ్డకైతే ఇంకొక 4 నెలల్లో లేదా ఇంకొక సంవత్సరం పాటు ఇవ్వచ్చు. అదే పెద్ద బిడ్డకైతే కుదరదు. ఆమేన్ అని మీకు అర్థం అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏ పాలు మార్పించే వరకు అనగా బాల్య దశ 2 సంవత్సరాల వయసు ప్రాయం గలవాడిని తీసుకొని పోయింది మందిరానికి, తీసుకుని పడేసి వచ్చేసింది. దేని కొరకు? దేవుని యొక్క సేవ చేయటి కొరకు. ఆమేన్. దేవుని కొరకు పంపించినట్టు మందిరంలోకి అతన్ని మాట్లాడాలి. దేని కొరకు? దేవుని పరిచయం చేయటకు. దేవుని పరిచయం చేయి. నువ్వు వేరే ఆ పని నీకెందుకు అన్న ఉద్దేశం. ఆమేన్ అంటావా? ఆమేన్. పక్కన ఎలా పోతే నీకెందుకయ్యా? నువ్వు దేవుడికి నమ్మకంగా బ్రతకా. వాడట్టనిండు, ఈడెట్టనిండు, ఈమెట్లనింది, ఆమెట్లనింది, అవి నీకెందుకు అవన్నీ? ఆమేన్. నా నీడ నా వెంట వచ్చునుగాక. ఆమేన్. నా క్రియ నా వెంట మాట్లాడదండి. నా క్రియ అందులో నా క్రియ నా వెంట వచ్చును, నా నీతి నా వెంట వచ్చును, నా పరిశుద్ధత నా వెంట వచ్చును, నా మోసము నా వెంట వచ్చును. నేను మిమ్మల్ని మోసం చేస్తాను, నాతో వస్తుంది. ఆలోచించండి, జాగ్రత్తగా గమనించండి. దేవుని ప్రియులారా, అతనికి ఈ సేవ వద్దు, ఈ పరిచయం నాకు వద్దు, వెళ్ళిపోతా. ఇలాంటి చోటున నేను పరిచయం చేసేది, ఇలాంటి చోట నేనే నేర్చుకునేది, నేను ఇలాంటి చోట ఏం నేర్చుకునేది, మా అమ్మకు కొంచెం కూడా తెలియలేదా అని తన ప్రాంతాన్ని వెళ్ళిపోవచ్చండి. ఒకవేళ ఆమె కూడా అట్లా అంటున్నా, నాకేం తెలుస్తున్నానా, నేనేం వారం వెళ్ళానా, లేదా నెల వెళ్ళానా, ఏదో పుట్టినాక నేను తిక్కల దాన్ని లేకపోతే సమర్పణ పెట్టుకున్నాను. నీవు పాలు మాన్పించే వరకు నేను మందిరాన్ని తీసుకొని వెళ్ళకూడదు, మాన్పించిన తర్వాత తీసుకొని అక్కడ వదిలేసి ఇక్కడ రావాలని తిరిగి నిన్ను మరలా నా వెంట తీసుకొని రాకూడదు అనే ఉద్దేశంతో అలాంటి సమర్పణతో నేను నిన్ను పెంచాను. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు అలాంటివి అక్కడ వెళ్తులేరా? హలో అమ్మా, ఇక్కడ పరిస్థితి బాగలేదు, అట్లా నా బంగారు అని తల్లి కూడా తన ఇంటికి పిలుచుకోవచ్చు. తల్లి కూడా తనను తన ఇంటికి పిలుచుకోవచ్చు. ఇతను కూడా ఇక్కడ పరిస్థితులు బాగలేదమ్మా అని చెప్పి ఇతను కూడా వెళ్ళిపోవచ్చు. జాగ్రత్తగా వినండి, వెళ్ళిపోవచ్చు. వెళ్ళాడా? వెళ్ళాడండి, చెప్పండి. వెళ్ళాడా? ఆలోచన వస్తుందా? బాబు, వెళ్ళడానికి ఆలోచన వస్తుందా? ఏంటంటే అంతటి దేవుడి విషయంలో అంతటి సమర్పణ ఏంటంటే చిన్నవాడే కదా, పెద్దవాడన్నా ఉంటే గట్టాలు మీసాలు పెరుగుంటే అన్నీ తెలుస్తాయి కాబట్టి అనుకొని నిలబడవచ్చు. చిన్నవాడే కదా. చదవండి, అదే 2వ అధ్యాయంలో 26వ వాక్యం చదువు. 2వ అధ్యాయంలో 26వ వాక్యం చదువు. మైక్ లో బాలుడగు సమూయేలు ఎవరంట? బాలుడగు
సమూయేలు చెప్పండి ఎవరంట అతను? బాలుడగు సమూయేలు. అందరు కాస్త నోట్లు సౌండ్ బుక్ చెప్పండి. ఎవరతను? బాలుడగు సమూయేలు. పెద్దవాడు మీసాలు గడ్డాలు రాలే బాలుడు అంటే దాదాపుగా ఒక 5 వేసుకోవచ్చా, లేదా 10 వేసుకోవచ్చా, 10 సంవత్సరాలు వేసుకోవచ్చా, 5 సంవత్సరాలు వేసుకోవచ్చా? హల్లెలూయా. అట్లీస్ట్ మొత్తం మీద అతను బాలుడు అనగా చిన్నవాడు. ఆమేన్. చిన్నవానిలోకి ఎందుకండి ఇంత తాపత్రయమా? పెద్ద పెద్దలే తల నరిసిన వాళ్ళే ఈ లోకానుసారంగా బ్రతుకుతానికి ఇష్టపడి లోక ఆచార లోక కార్యాల లోక మనుగడలో మునిగిపోతుంటే చిన్నవానికి ఎందుకు ఈ సమర్పణ? దేవుని కార్యాలయంలో ఈ తక్కువ కలిగిన జీవితం ఎందుకండి? ఆలోచించండి. తన కళ్ళ ముందే అనేకులు పాడైపోతూ ఉంటే, తన చుట్టుపక్కల ప్రజలంతా ఇష్టానుసారంగా బతుకుతుంటే ఇతను ఎట్లా నిలబడగలుగుతున్నాడు? చిన్నవాడై ఉండి. నేను ఇంకా మీకు చెప్పగలుగుతాను. హాస్టళ్లలో కానీ స్కూళ్ళల్లో కానీ చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు ఆడుకుంటారా? చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు ఆడుకోరా? అనరా? పిలిచిండరా? పిలిచిండేపు తింటా అన్న తెస్తానన్నా అని వాడిని కొట్టబోతారా? ఆడుకుంటారా? మాట్లాడండి. వాడిని ఆట పట్టిస్తారు. కానీ ఇతను కూడా ఆట పట్టించుంటారేమో. పెద్దవాళ్ళు కదా ఇతను చిన్నవాడు. కాదంటే కొడతారేమో, కాదంటే చెంప పగులుద్ది బా అంటారేమో. రేపు ఆ అక్కతో మాట్లాడదు, నేను చెప్పాను చెప్పు అంటారేమో. చెప్పలేం కదండి. కాదనంటే గోపములు అంటారేమో. పళ్ళు రాదు చెప్పింది చెప్పు అంటారేమో. ఆలోచించండి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎక్కడున్నాడు ఇతను? దేవుని మందిరంలో మందసం ఎదుట. వినండి, మందసం అనగా యెహోవా నివసించే చోటు, దేవుడు నివసించే చోటు. ఇశ్రాయేలులకు తన ఆజ్ఞలను, తన సలహాలను, తన సూచనలను, తన మాటను ప్రకటించే చోట మందసం. మందసం అనగా మందిరం. ఈ కాలంలో కొత్త నిబంధన కాలం మందసం అనగా దేవుని యొక్క మందిరం. మందిరంలో బ్రతకటకు నేర్చుకున్నవాడు. ఆమేన్. మందిరము అనగా ప్రభు యేసుక్రీస్తు యొక్క శరీరం, సంఘంలో బ్రతుకుటకు నేర్చుకున్నవాడు. ఆమేన్. పిల్లారా, మందసము దగ్గర నాటకాలు కాదండి. ఆమేన్. మందసము యొద్ద నాటకాలు చేయకూడదు. మందసము యొద్ద నాటకాలు చేసామా అనగా దేవుని సంఘములు నాటకాలు వేసామా? హల్లెలూయా, హల్లెలూయా. నాటకాలు వేసామా? నీ నాటకం ఎంత నాటకం అని ఇక్కడే ఈ భూమి మీదనే సంఘంలోనే. కానీ ప్రభు ఎదుటి నిలబడి ఆ కాలం ముందు నాటకం పనికిరాదండి. నాటకం పనికిరాదండి. జాగ్రత్తగా గమనించండి. ఎక్కడ బ్రతికేవాడు? ఎక్కడ నివసించేవాడు? ఎక్కడ పండుకునేవాడు? మందస్సు ఉన్న చోట. మందస్సు అనగా దేవుని మహిమ దిగి వచ్చే చోట. మందస్సు అనగా దేవుని ప్రత్యక్షత కలిగే చోట. ఈయనకి అలవాటు పండుకోవటం అలవాటు. ఆమె అంటే టీవీ ఎదుట అంటూ రిమోట్ నొక్కుతూ బెడ్ మీద పండుకొని ఇటు కాలేస్తూ అటు పొర్లుతూ సమయ యాపన చేస్తూ బ్రతికే ఆ చోట పండుకునేవా అలవాటు కాక మందస్సు ఉన్న చోట. మందస్సు అనగా మహిమ దిగి వచ్చే చోట.
ఆ చోటికి పాత నిబంధన కాలంలో సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే యాజకుడు వెళ్ళాలి. చదవండి 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము. ఆ చోటికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే యాజకుడు వెళ్ళాలంట. మరలా వెళ్ళేదానికి అవకాశమా? 9వ అధ్యాయం 7వ వాక్యం చదువు. 9, 7 మైక్ లో. సంవత్సరమునకు ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని అది మేకలతో, గొర్రెలతో, కోడలతో ఏదో తనది కాని రక్తము పట్టుకొని రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించెను. ఒక్కసారి మాత్రమే. ప్రవేశించే ఆ తరుణాన కూడా అతనిలో ఏదైనా దోషముంటే, లేదా ఆయన శ్రమిస్తున్న దేవుని ఎదుట బ్రతుకుతున్న ప్రజలలో ఏదైనా నేరం ఉంటే, దోషం ఉంటే పద్మ చచ్చిపోతాడు. అందుకని ఒక్కసారి మాత్రమే, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ నిబంధన మందస్సం ఉన్నటువంటి అతి పరిశుద్ధ అనగా రెండవ గుడారములోనికి వెళ్ళేటువంటి క్రమం ఒక్కసారి. ఇంకొకసారి వెళ్ళేదానికి అవకాశము లేదు. సంవత్సరం ఒకసారి వెళ్ళాలి. అది కూడా ప్రజల నిమిత్తమే బలర్పించాలి, తన నిమిత్తమే బలర్పించాలి. ఎక్కడ ఏ దోషము, ఏ నేరము కానరాని వాడుగా అతి పరిశుద్ధ స్థలం అడగట్టాలి. ఏ నేరం కనపడిన పద్మని రాలిపోయే దినాలవి. కాబట్టి సమూయేలు 2వ గ్రంథంలో దావీదంట నిబంధన మందస్సము వేరే చోటు ఉన్నది, అట్లా కాదు, ఈ మందస్సుని నా ఇంటికి తీసుకొచ్చుకుంటాను ఆశపడతాడంట. మందస్సు నా ఇంటికి తెచ్చుకుంటాను, నా కోటలో పెట్టుకొని ఈ మందస్సు దేవుడు నివసించే ఈ చోటు నాతో ఉంటే, దేవుడు నాతో, నేను దేవునితో ఉంటే అభివృద్ధి చెందుతాను, ఆస్వాదించబడతానని ఆశించి వేరే చోటు ఉన్న మందస్సాన్ని తన ఇంటికి తీసుకొచ్చుకోవడానికి ఆశపడుతున్నాడు, తన కోటలోనికి. చదువుతాం 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము. ఎనిమిదవ వాక్యం చూడండి. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగ చేయగా దావీదు వ్యాకులపడి ఈ స్థలమునకు పెరోస్ ఉజ్జా అను పేరు పెట్టెను. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండును అనుకొని ఈ మందసం అనుకుని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన ఇంటికి తన యొద్దకు తెప్పింపనొల్లక ఇష్టపడచ్చు, భయపడిపోయాడు. కారణం ఏంటి? మందస్సు ఉండే చోటు దేవుని మహిమ దిగి వచ్చే స్థలం, దేవుడు దిగి వచ్చే చోటు అది, దేవుడు తన ప్రజలతో మాట్లాడే చోటు అది మందస్సము. ఎక్కడో వేరే స్థలంలో ఉన్నందుకు అక్కడ ఉండకూడదు. ఇది నా గ్రామంలోకి, నా కోటలోనికి రావాలి అని ఆశించాడు, వెళ్ళాడు, తీసుకొచ్చుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ అప్పుడు స్థితి జరిగింది. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం మనసు తీసుకురాలేకపోయాడు. యాజకులు భుజాల మీద ఆ మనస్సును మోసుకొని రావాలి, లేవీలు మోసుకొని రావాలి. యాజకులు మందసానికి ఇరువైపులు నడవాలి, లేవీలు ఆ మందసాన్ని మోసుకొని రావాలి. కానీ పొరపాటున ఎడ్ల బండి మీద ఎక్కించుకొని తీసుకొస్తున్నాడు. ఎడ్ల బండి మీద ఎడ్లు ఒక చోటుకు వచ్చేసరికి కాలు జారి మందసం కింద పడిపోతుంది. అక్కడ ఆ పరిచయం చేస్తున్న చెయ్యి చాపాడు, పడకూడదు అని ఆపోయాడు.
పడకూడదు అని ఆపటానికి ప్రయత్నం చేసి చేయి చాపాడు. చేయి చాపిన మరుక్షణాన్ని మందసం యొక్క ఆ బాక్స్ కింద పడుతుందని చెయ్యి చాపి దాన్ని పడకుండా పట్టుకోపోయాడు. వెంటనే దేవుడు ఉగ్రం దిగి చచ్చిపోయాడు. దాన్ని చూసి మందసం ఇంత ప్రమాదమైనదా, అంటే ఇలాంటి నా యొద్ద ఉందయ్యా ప్రభువా అని మళ్ళా ఆ మనసుని తన కోటలోనికి తీసుకొచ్చుకుంటూ అంగీకరించలే. పుచ్చుకోవాలని ఆశించాడు, కానీ మనస్సులో దేవుని యొక్క మహిమ ఉంటుంది కనుక ఆ మనస్సును చోటుకి నేను అర్హుడిని కాలేను అన్నట్టుగా మళ్ళా మనస్సాన్ని వద్దు అని పక్కన పెట్టాడు. కానీ సమూయేలు ఎక్కడ బతుకుటూ నేర్చుకున్నాడు? వింటున్నారా? సమూయేలు ఎక్కడ బతుకుటూ నేర్చుకున్నాడు? అది బాలాట ఆడుకుంటూ నేర్చుకున్నాడు. హల్లెలూయా. సమూయేలు ఎక్కడున్నాడు? హల్లెలూయా. మినుము తీసి తోటలో పోయిండు కదా, మన పక్కన వాళ్ళంతా మినుము తోటలో పోయినారు, మిరపకాయలు పోయినారు. అట్లే సమూయేలు కూడా అక్కడికే పోయిండు. నువ్వు మమ్మల్ని తొందరగా వెళ్ళిపోతే మేము కూడా అక్కడికే పోతాం. హల్లెలూయా. ఈ విధంగా ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడ బ్రతుకుతున్నాడు సమూయేలు? ఎక్కడ పుణుకు నలవడి ఉన్నాడు? ఎక్కడ? నోరు స్పష్టంగా చెప్పలేని ఇంత స్థితిని ఎందుకున్నారు? ఎక్కడ ఉన్నాడు సమయంలో? దేవుని మందిరంలో మందసమున్న చోట. ఎప్పుడు? అంత అయిపోయినాక కాదండి, దీపము ఆదిపోక మునుపు, అనగా పరిస్థితుల్ని చేయి దాటిపోక మునుపు. దీపం ఉండగానే ఇల్లు అంటే అర్థం ఏంటి? దీపం ఉండగా ఇల్లు చక్కపరుచుకుంటే అర్థం ఏంటి? అది కూడా తెలీదా? అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండగానే అన్ని అనుకూలంగా సరిచేసుకో. అన్ని చేజారిపోయినాక ఏ ప్రయోజనం? ఏం చేయలేము తర్వాత. అంటే సమయం నీకు అనుకూలంగా ఉండగా యెహోవా మీకు దొరుకు కాలమున మీరు ఆయనను వేడుకోనండి. అయిపోయిన తర్వాత కాదు, అయిపోయిన తర్వాత కాదు. ఏం వింటున్నారు ఏమో, ఈ ఆలోచన మీ ఎక్కడున్నావో ఏమో. ఆమె దీపం ఉండగానే, అనగా నీ జీవితంలో నీ స్థితి నీ చేతికి అనువుగా ఉన్నప్పుడే చేయి దాటిపోయినది. నా వల్ల కాలే, పరిస్థితి అంతా మారిపోయింది. నేను అనుకున్నది ఒకటిగా జరిగింది, నేను అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి అయ్యా అని చేయి దాటిపోయింది. అప్పుడు తల బాదుకొని ఏడ్చే ఆ స్థితి కాక, దీపం ఉండగానే, దీపము ఆరిపోకమునుపే, అనగా నీ బాడీలో నీ శరీరంలో ఆయన వెలిగించిన దీపం ఆరిపోకమునుపే అక్షర సంబంధంగా యాజక ధర్మం జరిపిస్తున్న పెద్దగా ఉన్నతను తన ప్రాణం కోల్పోకమునుపే నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. ఆమె ఏం కాకూడదు? ఆరిపోకమునిపే చెయ్యి, నీ పరిస్థితులు నీ చేయి దాటి పోకమునిపే, సమయం ఉండగానే ఆయన దొరుకు సమయం మీకు అనుకూలంగా ఉండగానే. యెషయా గ్రంథము 55వ అధ్యాయము
55వ అధ్యాయము 6వ వాక్యం. యెహోవా మీకు దొరుకు కాలమునందు, యెహోవా మీకు దొరుకు కాలమునందు, ఏ కాలమందు? దొరుకు కాలమునందు, దొరకని కాలం కాదండి, దొరకని కాలం కూడా వస్తుంది. ఈ వాక్యం కరువయ్యే కాలం కూడా వస్తుంది. ఈ సువార్త మోయబడు వాక్యమే కరువగును, యేసు రాజుగా వచ్చుచున్నారు, లోకమంతా తెలుసుకుంటా. ఆమేన్. యెహోవా మీకు దొరుకు కాలము. దొరుకు కాలం, దొరకని కాలం కూడా ఉందండి. ఆయన నడిపించే మార్గం, నడిపించని మార్గం కూడా ఉంది. నడిపించు మార్గమున, దొరుకు కాలమున, అందుబాటున్న సమయమున, దీపము ఆరిపోక మునిపే సమయముండగానే దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక ఏం చేసుకోవాలి? సర్దుబాటు చేసుకోవాలి, సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. దీపం ఉండగానే అనగా యెహోవా మనకు దొరుకు సమయం మనకు అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఆమె ఎంత ఘోర పాపినైనా అట్టే తన పాపాన్ని క్షమించి నీతిమంతునిగా తీర్చి ఆయన తన ఎదుట నిలబెట్టుకుంటూ సమర్థుడు ప్రభువుని యేసు. సభలు కూడా గట్టిగా ఆమేన్. ఎంత ఘోర పాపినైనా ఇది అలాంటి కాలం అండి. ఏం చేసే కాలము? వీరు ఏం చేస్తున్నారు? వీరు ఎరుగురు ప్రభు వీరిని క్షమించు అని చెప్పే కాలం ఇది, అని చెప్పే కాలం ఇది. ఇదే కృపా కాలమని, క్షమాపణ దొరుకునని. ఇది కృపాకాలం. ఆయన ఎదురుండి క్షమాపణ మనకు అనుగ్రహింపబడుచున్న కాలం. అనగా దీపం ఉండగానే. ఆ మాట చదువు, యెషయా 6:55 చదువు. మీకు దొరుకు కాలమునందు, దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయనను వెదకండి. ఆయన సమీపములో ఉండగా. ఎక్కడ? ఆయన సమీపములో ఉండగా. ఎక్కడ? ఆయన సమీపములో ఉండగా. అంటే ఎంత సమీపంగా ఉన్నాడు? ఎంత సమీపంగా ఉన్నాడు? ఉదయమనే ఈ వాకిట తలుపు తట్టుతూ నిలబడిన అంత సమీపంగా ఉన్నాడు. ఆమెనందమ్మా, అంత సమీపంగా ఉన్నాడు. చాలా దూరంగా లేడు, చాలా దూరంగా లేడు, అంత సమీపాన్ని ఉన్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? సమీపంగా ఉండగా ఆయనను వెదుకుడి, దొరుకు కాలమును వెతకండి, సమీపమున ఆయనను వేడుకొనుడి. దాటిపోవద్దయ్యా, గడిచిపోయిన సంవత్సరం ఎలా కొంచెం బతుకామో ఈ సంవత్సరం ఎలా కాకూడదయ్యా. కనికరించువా ప్రభువా, నా కుటుంబాన్ని కట్టువా, నా బిడ్డలను బాగు చేయవా, నా భర్తను బాగు చేయవా, నా బిడ్డల చదువులు అభివృద్ధి పరచువా, మంచి ఉద్యోగమేవా, నా కొడుకును కూతున్నా కొడుకును అయ్యా, గర్భఫలమి అయ్యా, దాటిపోక తండ్రి అని వేడుకోండి. సమయం ఉండగానే, పరిస్థితి దాటిపోకమునిపే డాక్టర్ అన్ని ఖాళీ చేసి, జోహర్ని ఖాళీ చేసి బ్యాంకులో బ్యాలెన్స్ అంతా అయిపోకుండాక మనం అడుగుతారు, అయ్యా సార్ డబ్బులు కూడా అయిపోతుంది, టాబ్లెట్లు ఎట్ట కనుక్కుంటుంది, డాక్టర్ గారు ఎట్ట కనుక్కుంటుంది తెలుసా? మనకి వాళ్ళు రాసిన ఆ టాబ్లెట్ లిస్టులో తక్కువ చేసామనుకోండి, ఓహో అయిపోయినట్టుంది. అప్పుడు చెప్తారు, అమ్మా మేము చాలా విధాల ప్రయత్నం చేసాము, మా ప్రయత్నం ఏమీ వల్ల కావట్లేదు, దయచేసి ఇంటికి తీసుకెళ్తారా. అన్నీ మన చెవులు అన్నీ అయిపోయినాక, అన్ని విధాలుగా ఆ టెస్ట్ ఈ టెస్ట్ అన్ని టెస్టులు చేసాము, అన్ని మీ దగ్గర ఊడి చేసాము, ఇక మీ దగ్గర లేవు కాబట్టి తీసుకెళ్ళండి. ఆమె
ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రియమైన సమాజమా, వేడుకోండి. డాక్టర్ కాడ, హాస్పిటల్ దగ్గర, మందిరంలో వచ్చి ఒక రోజు ఉండమన్నా, ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఒక పూట ఇక్కడ తలదాచుకోండి. దేవుడి మందిరంలో పండుకొని దేవుడిని అడగండి. మొక్క నుంచి ప్రార్థన చేయలేదో ఊరికి లేకపోతే పండుకొని నా సోదరు చెప్పండి, ప్రభువా కార్యం చేయని అడగండి. అట్లా చేయలేరు. డబ్బులు ఖర్చు పెట్టైనా డాక్టర్ కాడ కూర్చొని రాత్రి పొగులు అక్కడ చలనైపోతుందో బిక్కుమని చూస్తుంటారు. చలనైపోతాయేమో, నా కూతురుకో లేదా కొడుకు గట్టి చలనైపోతాము. రాత్రి 12, 1 గంట, 3 గంటల బిక్కు చూస్తుంటారు. అయిపోతామో నిద్రరానిడు ఎట్లా చలనైపోతామో, లేదా భయం లేదా? నిద్ర రాని ఊరు పొరపాటున్నా అక్కడ ఇక్కడికి వస్తే దేవుని ప్రియులారా, మన దినాన్ని ప్రార్థనకి వెళ్ళామండి. ఇలా మా ముందుకు టేబుల్ వేసుకున్నాము, అదొక ఫంక్షన్. మా ముందుకు టేబుల్ వేసుకున్నాం. అక్కడనే ఇదిగో ఈ స్టూల్ అందరూ వెనక కుర్చీలు వేయబడి ఉన్నాయి. మొదటి లైన్లోనే వయసు దాదాపు 60 సంవత్సరాల మీదే ఉండొచ్చు. వచ్చి కూర్చుంది. పాటలు పడుతున్నాం మేము. 1, 2 పాటలు అయిపోయినాయి. 3వ పాటకి నిద్రకి వెళ్ళిపోయింది. పాట ఆమె జ్వాలపడినట్టున్నట్టు. నేను వీడియో కూడా తీసాను. ఆ రోజు ఫోన్లో కూడా ఉంది. పాట 3వ పాటలకి నిద్రకి వెళ్ళిపోయింది. వాక్యం వెళ్ళిపోయాక నేను వీడియో దాదాపుగా 3-4 సందర్భాల్లో వీడియో ఒక నిమిషం తీస్తే అట్లా ఆపేసి వచ్చాను. వాక్యం నేను వేరే దైవజన్ చెప్పాడు, అతనికి నేను చెప్పాను, అతనికి ఇంకో చెప్పాను. మేమందరూ వాక్యం చెప్పినాక నాకు లేదండి. అంటే ఎక్కడ నిద్రపోతారు? దేవుని మందిరాల్లో దేవుని ఆరాధించే అలాంటి చోట ప్రశాంతంగా నిద్ర వస్తుందా? చలాన్ గట్టిగా పొరపాటున హాస్పిటల్లో చలాన్ కట్టిన కాడ కొడుకుకో కూతురుకో అది చలాన్ అంటారా, ఆ గ్లూకోజ్ ఏదో కట్టిన కాడ అక్కడ నిద్రపోతారా? మాట్లాడేంటి? నిద్రపోతారా? ప్రేమ చూద్దాం. హల్లెలూయా. దేవుని ప్రియ సమాజమా, వేడుకోండి. ఆయన దొరికే కాలం ఇదండి. ఆయన మీకు సమీపం ఉన్న దినాలు ఇవ్వండి. దీపం మారిపోయినాక లేదా సమయం నీ చెయ్యి దాటిపోయినాక కాదండి. సమయము నీ చెయ్యి దాటిపోయినా కాదు, దీపం ఉండగానే, అనగా అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండగానే. అంటే పరిస్థితులు ప్రతికూలంగా మారితే ఎలాంటి పరిస్థితుల్లో అయినను, ఎలాంటి పరిస్థితులు మీద ఉన్నను సమయంలో ఎలా ఉన్నాడు? దైవభక్తి గలవాడై యెహోవాకు పరిచర్య చేస్తూ దేవుని దయ్యందును మనుషుల దయ్యందును అతడు ఎదుగుచు అభివృద్ధి చెందుచు దేవుని సన్నిధిలో బ్రతుకుచున్నాడు. కొత్త సభలు గట్టిగా రెండో అక్షరంలో సమయంలో 2వ అక్షరంలో దేవుని దయ్యందును చదువు మాట చదువు 2వ అధ్యాయము 26వ వాక్యం. మొదటి సమయంలో 2వ అధ్యాయం 26వ వాక్యం. బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును. ఎవరి దయ? మనుషుల దయయందును. చెప్పండి ఎవరి దయ? మనుషుల దయయందు. దయ దయగల హృదయుడవు నీ స్వాస్థ్యము నీవైతే, ఆయన స్వాస్థ్యం నీవైతే ఎన్నడూ ఎడబాయవు. ఆయన స్వాస్థ్యం మనమైతే ఆయన మనల్ని ఎన్నడూ, ఆయన మనల్ని నిన్ను ఎప్పుడునో ఎరుగను అనడు. ఆమేన్. ఎరుగడు. ఆయన స్వాస్థ్యం మనమైతే, ఆయన స్వకీయ సంపాద్యం మనమైతే, మీరెవరు నాకు తెలియదు అని అనడు. ఆమేన్. ఎందుకు?
ఎందుకు? ఆయన ఆ విధమైన దయను మన ఎడల కలిగిన దేవుడు. అందుకే ఆయన దేవుడు అయ్యాడండి. ఆమేన్, ఆమేన్. మనుషులమైతే మనము, నాకు అబ్బాయి మీద కోపం వచ్చిందనుకో, కోరసుకు చూసి పళ్ళు కనకన కొరకి ఎప్పుడు నాకు దొరుకుతాడా నలిపేద్దామని చూస్తాను. అలాగే అతను నన్ను చూస్తాడు. అలాగే మీరు పక్కన మీరు అలాగే చూస్తారండి. ఇది మనుష్య స్వభావం అండి. ఇది మనుష్య స్వభావం, దేవుని స్వభావం అది కాదు. ఆమేన్, ఆమేన్. అందుకే ఆయన దేవుడయ్యాడు. మనము కూడా దేవుడుగా మారాలని ఆశపడుతున్నాడు. ఆమేన్, ఆమేన్. పౌలువైన సమూయేలు ఇంకను ఎదుగుచూ దేవుని దయ్యందును, నెక్స్ట్ మనుషుల దయ్యందును ఏం చేస్తున్నాడు? ఆయన అభివృద్ధి చెందుతున్నాడు. కనుకనే దీపం ఆరిపోక మునిపే మందస్సుని యొద్ద ఉన్నాడు. మందస్సుని యొద్ద అనగా సంఘములో, మందస్సు అనగా ప్రభు నివసించే చోటు. ప్రభు నివసించే చోటు అనగా సంఘం అనగా ప్రభు యేసుక్రీస్తు యొక్క శరీరము. ఆయన శరీరం అనగా ఇక్కడ కూర్చున్న మన ఒక్కొక్కరిని. ఎక్కడ ఉండాలి? మనం ఎక్కడుంటే మనకు క్షేమం, ఎక్కడ ఉంటే మనకు క్షేమం, ఎక్కడ ఉంటే క్షామము రాక క్షేమముగా కాపాడబడతాం, అక్కడే ఉందుము గాక. ఆమేన్, ఆమేన్. నీతిమంతులంట ఆపద వచ్చునని తెలిసి, చదువు సామెతల గ్రంథము. నీతిమంతుడు ఆపద వచ్చునని తెలిసి వచ్చే 10వ వాక్యం, యెహోవా నామము బలమైన దుర్గము, యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి, ఎక్కడ పరిగెత్తి? నీతిమంతుడు అందులోనికి. అందరూ చెప్పండి, ఎక్కడికి పరిగెత్తి? మాట్లాడేటండి, నా టైం అయిపోతా ఉంది. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి అనగా బలమైన ఆయన దుర్గముగా ఉండే ఆయన చెంతకు పరిగెత్తి ఎలా ఉంటాడు? సురక్షితముగా ఉండును. సురక్షితంగా ఉంటాడు నీతిమంతుడు. కానీ భక్తిహీనుడికి ఆపద వస్తుందని తెలిసినా రాడో. కనుక దీపం ఉండగానే మోకరించుదాం. దీపం ఉండగానే సమూయేలు మందస్సు ఎత్తుతున్నాడు. నీవెక్కడున్నావు? ఎలాంటి చోటున్నావు? ఎలాంటి చోట ఉంటే నీకు క్షేమం, ఎలాంటి చోట ఉండకూడదు, ఎలాంటి చోట ఉంటే నీకు అభివృద్ధి కలుగుతుందో, ఎలాంటి చోట ఉండకుండా ఉంటే నీకు క్షేమంగా ఉంటావో గుర్తించు. మొక్కనిచ్చుదా, ప్రార్థించేద్దాం. ప్రభువా, నీతిమంతునికి ఆపద వస్తుందని తెలిసిన మరుక్షణాన పరిగెత్తుకుని నీ చెంత నివసించుటకు నీలో తను దాచుకుంటూ ఇష్టపడతాడు. అయిపోయినా కాదండి, సమయం దాటిపోయినా కాదండి, ప్రార్థన చేద్దాం. దావీదు సమయంలో దీపం ఉండగానే అనగా చుట్టూ ఉన్నవారు ఎలాంటి వారైనా, ఎలాంటి జీవితాలు జీవిస్తున్న వారుగా ఉన్నా వారి యొక్క పరిస్థితులు ఆయన మీద ఏ మాత్రము ప్రభావితము చేయనేరని స్థితిలో దేవుని మందస్సు ఉన్న చోట అనగా దేవుని సన్నిధి ఉన్న చోట మందస్సు అనగా ప్రభువు యేసుక్రీస్తు యొక్క శరీరం అనగా సంఘం. పాత నిబంధనల మందస్సు అనగా ప్రభువు యేసుక్రీస్తులకు సాదృశ్యం అనగా సంఘం అనగా ప్రభువు యేసుక్రీస్తు యొక్క శరీరం అనగా ఇక్కడ కూర్చున్న మన ఒక్కొక్కరిమే. మరి మనం ఎక్కడ ఉంటే క్షేమం, ఎక్కడ ఉంటే ఆపద తొలగిపో వరకు కాపాడబడతాం,
ఎక్కడ ఉంటే ఏ కీడు చూడని వారిగా భద్రపరచబడతాము. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దీపం ఉండగానే అనగా సమయం ఉండగానే అన్నీ అయిపోయినాక మా వల్ల కాలేదు అనే ఆ స్థితి నీ మీద తెచ్చుకోక మునిపే, నీ చేతులు ఉన్నవన్నీ ఖర్చు చేసుకోక మునిపే నీకు ఆయన దొరుకు సమయం ఇది, నీకు సమీపం ఉన్న కాలం ఇది. అడుగా ఇది సమయం ఉండగానే అడుగు. దీపం ఆరిపోక మునుపుగా మునిపే, చెయ్యి దాటిపోక మునిపే ప్రార్థన చేసుకుంటా. ప్రభువా నీకు స్తోత్రం. అడగండి, అందరూ ప్రార్థన చేయండి. యేసయ్యా నీకు స్తోత్రం. పుష్పమ్మ తల్లి ప్రార్థన చేస్తుంది.